ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి అనేటువంటి సంకేతం నేను ఢిల్లీ నుంచి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దానికి ఆమోదించారు. రాబోయే ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీ కూటమైనటువంటిది ప్రజలు నిర్ధారణకు వచ్చారు. ఇదొక భాగం. 2019 ఎన్నికల్లో గాజువాక శాసనసభ నుంచి మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు అనేక కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేదని, అసెంబ్లీకి పంపించుకోలేదని జనసేన పార్టీ శ్రేణులుగా మేమందరం చాలా బాధపడ్డాం, విచారించాం. రేపు 24 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేయాలని మా పార్టీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు అందరి తాలూకా ఏకాభిప్రాయం. ఆయన ఎందుకు ఇక్కడ పోటీ చేయాలి అంటే, గాజువాక నియోజకవర్గంలో పరిష్కారం కాక దశాబ్దాల తరబడి అనేక సమస్యలు ఉన్నాయి. అవి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా లింక్ ఉంది. వాటికి అవి పరిష్కారం అవ్వాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, ఢిల్లీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ శాసించగలిగే వ్యక్తి అయితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం ఆ ప్రపోజల్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం మన తరపు, ప్రజల తరపు పోరాడకుండా అమ్మేసుకున్నా పర్వాలేదని కన్సెంట్ ఇచ్చింది. సో అది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ రంగంలో ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలరు. అందుకు ఆయన రావాలి ఇక్కడికి. ఇలా గంగవరం పోర్టు, భూములు ఇచ్చినటువంటి గంగవరం పోర్టు కానీ, విశాఖపట్నం పోర్టుకి కానీ భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఉపాధి లేక దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని నిర్వాసితుల తాలూకా ఆలోచన, అభిమతం. భూములు ఇచ్చి జగ్గరాజపేట కానీ, వడ్లపూడి కానీ, తుంగలం లాంటి గ్రామాల్లో 3 దశాబ్దాల నుంచి సమస్య పరిష్కారం కాకుండా ఉన్నటువంటి నిర్వాసితుల సమస్య, అది రాష్ట్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది. ఈ 3 కాకుండా మౌలికంగా ఈ గాజువాక నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కొండల మీద, గుట్ల మీద దేశం నలుమూలల నుంచి ఉపాధి కొరకు వచ్చి ఇక్కడే స్థిరపడినటువంటి వారికి మౌలిక వసతుల కొరత ఉంది. దానిపైన ప్రత్యేకంగా పోరాడగలిగే శక్తి, సామర్థ్యం పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఉంది. మరోపక్క ఫార్మా కంపెనీ పరవాడలో ఉన్నప్పుడు కూడా ఫార్మా కంపెనీ నిర్మాణానికి దాదాపు 7 గ్రామాల ప్రజలు భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చినటువంటి ప్రజలు గాజువాక నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికి కూడా 15 ఏళ్ళు గడిచినా ఉపాధి దొరకనటువంటి పరిస్థితి, ఉపాధి లేక వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నిటికీ మించిది మినీ ఇండియా గాజువాక. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల మనుషులు ఇక్కడ దశాబ్దాల తరబడి ఉన్నారు. అందుకే ఇక్కడికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి. ఒక కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యమైనటువంటి నాయకుడు అవసరం గాజువాకలో ఉంది. అందుకు గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని జనసేన పార్టీ ఒకటే కాదు, అటు మిగతా ప్రజలు, మిగతా పార్టీల వారు కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రజలైతే ఒకసారి తప్పు చేశాం, ఒక మంచి మనిషిని, చిత్తశుద్ధితో ఆలోచించే మనిషి, భవిష్యత్తుని అంచనా వేయగలిగే మనిషి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాం అని బాధపడతా ఉన్నారు ప్రజలు కూడా. దానికి నిదర్శనం మొన్న మా వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనంత సభ గాజువాక నడిపడం జరిగింది. ఆ రోజు పూర్తిగా పొరపాటు చేశాం, మిమ్మల్ని ఓడించి మరొకసారి అవకాశం ఇవ్వండి, మేమందరం కూడా గాజువాక నుంచి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పారు. అందుకు గాజువాక నియోజకవర్గంలో
పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి కావలసిన ఏర్పాట్లు కూడా మా కార్యవర్గం మొత్తం చేసింది. ఇప్పటికే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఓ పక్క జిల్లా స్థాయి నుంచి బూత్ కమిటీ వరకు గాజువాకలో నిర్మాణం జరిగి ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా క్రియేట్ అయ్యింది. వార్డు కార్యవర్గం ఉంది, వార్డు అధ్యక్షులు ఉన్నారు, అనేక ఎన్నికల్లో అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు ఎలక్షనీరింగ్ చేయడానికి. దానికి కావలసినటువంటి బూత్ కమిటీలు కూడా నిర్మాణం చేసుకున్నాం. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా అప్పుడు రెడీగా గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి కూడా అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నాం. ఇప్పటికే గాజువాక నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి మనుషులు 7,800 పైచిలకు ఉన్నారు. 7,800 మంది క్రియాశీలక కార్యకర్తలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయాలని, పవన్ కళ్యాణ్ గారి వలనే భవిష్యత్తు కలుగుతుందని ఆశతో వాళ్ళు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. అందుకు మాకు దేశం గర్వించదగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ని దానిపైన ఆధారపడినటువంటి దాదాపు 32,000 కుటుంబాలతో పాటు నిర్వాసితులుగా ఉన్న 1,40,000 కుటుంబాలకి మేలు చేయాలంటే, ఉపాధి కల్పించాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాల్సి ఉంది.